ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. ఏదో ఒక సందర్భంలో రెండు రోజులు ఊరిపోయినా, నేను పోయిన తర్వాత హరిశ్చంద్ర గారికి 3వ రోజు ఇంటికి పోయినా. అరే ఏం రాబాయ్ ఈడికి వచ్చినావు నువ్వు అంటే, నువ్వు లేవు కదన్నా నేను హరిశ్చంద్ర దగ్గరికి వచ్చా అని చెప్తున్నాడు. పరిచయం అయితే పోయినప్పుడు అంటే ఎప్పుడు వారు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ సామాన్యమైన పౌరుడు, సామాన్యమైన కార్యకర్త కూడా అందుబాటులో ఉండే నాయకుడు హరీష్ రావు గారు. వారు మంచి మనకి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి అనేక సమస్యల పరిష్కారంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు మనకు అనేక సేవలు అందించినారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 అనే డెఫినేషన్, నిర్వచనం ఏంటంటే హరీష్ రావు గారు. సామాన్యంగా చాలామంది మీటింగ్లో వెళ్తూ ఉంటాను, మా హరీష్ అన్న కూడా చెప్పిన మాట, అరే తెలంగాణ రాష్ట్రంలోనే ఎమ్మెల్యే వివేక్కి హైయెస్ట్ మెజారిటీ వచ్చిందంటే ఎవరు సపోర్ట్ కొట్టారు, హైయెస్ట్ వచ్చిందా అట్లా అట్లా. అరే తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు కంటే ఎక్కువ వచ్చిందనే సపోర్ట్, హరీష్ రావు కంటే ఎక్కువ వచ్చిందని సపోర్ట్ కొడతారు. అంటే నంబర్ 1 టాప్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చిందే హరీష్ రావు గారు. అలాంటి నాయకుడు వారు. కాబట్టి వారి మాటల ముందు గోరంట్ల వెంకన్న గారు తన ఒక మెసేజ్ ఇస్తారు. ఓకే, ప్రజలంటే నేతలకు పసిపాపల ఓలే ఉండాలి. ఆ పసిపాపల కంటిల నలుసును జల్లి ఆనందిస్తే నేతలు కాదు భూతాలు. ఇంటిని మంటిని నిలిచున్న తావును నిషేధిస్తే ఎటు పోవాలి? ఇంటిని మంటిని నిలిచిన తావును నిషేధిస్తే ఎటు పోవాలి? నీ ఉన్న దేహమునే నిగాల పెడితే నీదేమంటారు? అది ముక్కలి పాలన. అన్న, నేను సిద్దిపేట అన్న గురించి చెప్పినాను ఒకసారి. ఇప్పుడు చెరువు పాట ఉద్యమాలు అన్నిట్లో వినాం. నీటిలో చేప, నక్షత్రపుల కాంతి, ఆత్మీయత, మనుషుల మధ్య అనేక అంశాలను, భిన్న మనస్తత్వాలను మనుషులను, భిన్న మనస్తత్వాలను మనుషులను 90% ఒకేమైన సమాజంలో సిద్ధిపేటని కాదు మనుషులను కలిపే ఒక కూడలి ఈ ఉద్యమానికి ఇక్కడ రావడం, వారితో రావడం, తర్వాత ప్రజలందరూ కూడా నిలకడగలిగిన ఆలోచన, సమగ్రమైన దృక్పథం. అలాంటి నేతనే వివేకన్న. మా ప్రియమిత్రుడు ఆయన శంబీర్ రాజు, అన్నశుడు, అధిక విద్యావంతుడు, డాక్టరేట్ అయ్యి కూడా రాజకీయాల్లో కొత్త క్రమశిక్షణకు, కొత్త డిసిప్లినరీ భాషకు, విలువలకు నిబద్ధమై నడుస్తున్న ఎర్రల శ్రీనివాసు అంటే తానున్న ఆలోచన. అట్లా వేదిక పైన అన్నగారు ఇక్కడ జర్నలిస్టు నేను మిత్రుడు సాగర్ గారు కూడా హరీష్ అన్న కలుస్తాను వచ్చినాడు. ఈ చాలా బాధ ఉంటుంది మనుషులను. తాము ఉనికిని, తామున్న నిలిచిన తావును 22A నిషేధం ఏంది? ప్రజలు నిషేధించకుండా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి.